అందరికీ నమస్తే అండి. పార్లమెంటు ఉభయ సభల్లో 2014లో విభజించిన రాష్ట్ర విభజన చట్టాన్ని సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అనే అంశాన్ని చేర్చారు. సో ఇక అమరావతి పూర్తి స్థాయిలో చట్టబద్ధమా? భవిష్యత్తులో ఎవరొచ్చినా అమరావతిని ఇక మార్చలేరా? ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా అమరావతి ఉండిపోద్దా? పూర్తి స్థాయి రక్షణ ఉన్నట్టేనా? మరి వైసీపీ వాళ్ళేమో అధికారంలోకి వస్తే మార్చేస్తామని చెప్తున్నారు కదా, ఇది చట్టపరంగా సాధ్యమేనా? ఈ అంశాలన్నింటికీ ఈ వీడియోలో స్పష్టంగా సమాధానం చెప్తా. మేబీ రాజ్యాంగ వ్యవస్థల మీద అండ్ చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళకి ఇది మార్చొచ్చా లేదా తెలిసి ఉండొచ్చు. కానీ మన రాజ్యాంగంలో లేదా మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చట్టాన్ని మనం ఎన్నిసార్లు అయినా సవరణలు చేయొచ్చు. ఈవెన్ మన రాజ్యాంగాన్ని కూడా మనం ఎన్నిసార్లు అయినా సవరణలు చేయొచ్చు. ఇప్పటికీ భారతదేశ రాజ్యాంగాన్ని 106 సార్లు సవరణ చేశాం. సో రాజ్యాంగాన్నే సవరణ చేస్తున్నాం, మారుస్తున్నాం అనేక సార్లు మనకి కావాల్సినప్పుడల్లా. మరి చట్టాన్ని సవరణ చేయలేమా? సో చట్టాన్నైనా రాజ్యాంగాన్నైనా అన్లిమిటెడ్ టైమ్స్, లిమిటెడ్ అంటూ లేదు, అన్లిమిటెడ్ టైమ్స్ మార్చుకోవచ్చు. ఎప్పుడు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో ఈ లెక్కన ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏదైతే 2014లో పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి గారు సంతకం చేశారో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, దాన్ని 11 ఏళ్ల తర్వాత మొన్న సవరణ చేసి రాజధానిగా అమరావతిని చేర్చారు. మేబీ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంలో వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే వాళ్ళు మళ్ళీ దాన్ని సవరణ చేసి అమరావతి కాదు మావిగన్ అనేది రాజధాని అని చేర్చేయచ్చు. చెప్తున్నాను కదా, చట్ట సవరణ అన్లిమిటెడ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక చట్టం 1955లో ఆమోదించిన సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 విచ్ వాజ్ అమెండెడ్ 6 times బిట్వీన్ 1986 to 2019. ఆ చట్టాన్ని 1955లో ఆమోదించిన పౌరసత్వ చట్టాన్ని 2019 నుంచి 1986 నుంచి 2019 మధ్య 6 సార్లు సవరణ చేశారు. భారత రాజ్యాంగాన్ని 2024 నవంబర్ వరకు చూసుకుంటే, రాజ్యాంగం ఆమోదించినప్పటి నుంచి 2024 నవంబర్ వరకు చూసుకుంటే 106 సార్లు సవరణ చేశారు. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 368, పార్లమెంట్ హ్యాస్ ద అథారిటీ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ బై వే ఆఫ్ ఎడిషన్, వేరియేషన్ ఆర్ రిపీల్. సో ఇక్కడ చట్టం కానీ రాజ్యాంగం కానీ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, వైసీపీ వాళ్ళు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక రాజధానిగా అమరావతి కాదు, ఏ మావిగన్ను పెడతాం లేదా పులివెందులను పెడతాం లేదంటే ఇంకేదో పెడతాము అంటే ఫస్ట్ కేంద్రంలో వీళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉండాలి. ఫస్ట్ కండిషన్ అది. మీన్స్ అది ఆమోదం పొందాలి అంటే రాష్ట్ర స్థాయిలో జరగదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేశారు, 3 రాజధానుల చట్టం చేశారు. కానీ ఇక మీదట రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేస్తే చెల్లదు. మా రాజధాని ఇది, మా రాజధాని అది, మాకు ఇన్ని రాజధానులని రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేస్తే చెల్లదు. పార్లమెంటులోనే చేయాలి. పార్లమెంటు ఉభయ సభల్లోనే ఆ చట్ట సవరణ చేయాలి. అంటే ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కాదు, మావిగన్ పెట్టుకుంటాం, మామిడికాయ పెట్టుకుంటాం, పులివెందులు పెట్టుకుంటాం లేదా సత్తెనపల్లి పెట్టుకుంటాము అంటే పార్లమెంటులో ఈ చట్టానికి మళ్ళీ సవరణ చేయాలి. అప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అండ్ ఎంపీలు మెజారిటీ సభ్యులు ఆమోదించాలి. ఫస్ట్ ఆప్షన్. సో అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇక రెండోది, కోర్టులు అంగీకరించాలి. ఇన్నిసార్లు చట్ట సవరణ చేస్తుంటే కోర్టులు ఊరుకుంటాయా? కోర్టులు ఒకవేళ ఈ చట్టంలో ఏమైనా సవరణలు చేసినప్పుడు అభ్యంతరకర అంశాలు ఉంటే, చట్టవిరుద్ధమైన అంశాలు ఉంటే, పాలనాపరమైన లోపాలు ఉంటే, కళ్ళెదురుగా తప్పు జరుగుతుంటే కోర్టులు ఊరుకో, ఖచ్చితంగా తప్పు పడతాయి. ఈ చట్ట సవరణని తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఏ సందర్భంలో? ఆల్రెడీ రాజధాని ఉంది, కన్స్ట్రక్షన్ జరిగిపోయింది, ఇన్నేళ్ళు జరిగింది, ఇంకా ఇప్పుడు ఎందుకు, దీనిలో రాజకీయ ఉద్దేశం ఉంది అని కోర్టు గ్రహిస్తే దానికి సంబంధించిన వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు
ఆ చట్ట సవరణ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అది కూడా కొన్ని ప్రత్యేక కండిషన్స్ ఉంటాయి. చట్ట సవరణలో పూర్తిగా కోర్టు ఏమీ తప్పు పట్టడానికి లేదు. కోర్టు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. కానీ అప్పుడు వాదోపవాదాలను బట్టి, వేసే పిటిషన్‌ని బట్టి, ఇక్కడ పరిస్థితిని బట్టి కోర్టులు తీర్పులు చెప్పొచ్చు. చట్ట సవరణను అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. అంటే ఇక్కడ 2 కండిషన్లు. వైసీపీ వాళ్ళు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక రాజధానిగా అమరావతి తీసేసి వేరేది పెట్టాలంటే 2 కండిషన్స్. ఒకటి, రాష్ట్ర శాసనసభలో సాధ్యం కాదు. పార్లమెంట్లోనే చట్ట సవరణ చేయాలి. అలా చేయాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వీళ్ళకి అనుకూలంగా ఉండాలి. మెజారిటీ ఎంపీలు ఆమోదించాలి. ఇక రెండోది, కోర్టు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఉండాలి. కాబట్టి ఇవన్నీ అంత ఆషామాషి పని అయితే కాదు. సో చట్ట సవరణ చేయొచ్చు. మొన్న అంబటి రాంబాబు గారు చెప్పారు, ఏముంది వాళ్ళు చట్ట సవరణే కదా చేశారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే చేసేస్తాం కదా, వాళ్ళు అమరావతి శాశ్వత రాజధాని ఎలా అంటారు, సో మేము అధికారంలోకి వచ్చాక మేము సవరణ చేసుకుంటాం కదా అన్నారు. కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే, సవరణ చేయొచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వీళ్ళకి సహకరించాలి, మెజారిటీ ఎంపీలు ఆమోదించాలి, అండ్ కోర్టులు కూడా ఒప్పుకోవాలన్నమాట. ఇవన్నీ జరగడం అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అందుకే ఈ రాజధాని చట్ట సవరణ, ఈ అమరావతి అనేది ఒక రకంగా శాశ్వతంగా ఉంటుంది. కానీ ఎక్కడో దగ్గర వైసీపీ లాంటి పార్టీ ఉన్నంతకాలం ఒక చిన్న రిస్క్, ఒక చిన్న అభద్రత కూడా ఉన్నట్టే అనేది గ్రహించాలన్నమాట. థ్యాంక్ యూ.